మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం దుమ్ దుర్గాయే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం దుమ్ దుర్గాయే నమః. ఈ మంత్రాన్ని ఈ నెల రోజులు పఠించడం వలన మీరు ఎన్నో రకాలైనటువంటి ఆపదల నుంచి, ఆటంకాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకొని చక్కటి మానసిక సంతృప్తిని, ఎదుగుదలని పొందటానికి ఆ తల్లి దుర్గాదేవి వీరిని కాపాడేటటువంటి ఒక రక్షణ కవచంగా ఉంటూ ఉంటుంది ఈ నెల రోజుల వరకు. ఎందుకంటే అమ్మ, కర్కాటక రాశి వారికి మరి ఈ ఏప్రిల్ మాసాంతం మొత్తం కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాసగ్రహం సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత ఎలా అయితే ఉంటుందో వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, అనుకున్న పనులు యందు కార్యసాధనలు కావచ్చు జరుగుతూ ఉంటాయి. మరి వీరికి ఈ ఏప్రిల్ నెలలో 14వ తేదీ వరకు కూడా సూర్యగ్రహ అనుగ్రహము అనేటటువంటిది కొంత తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఈ నెల 14 వరకు కూడా అంత అనుకూలవంతం కాదు. తదుపరి వీరికి 15వ తేదీ నుండి సూర్యగ్రహ బలం చాలా ఆదర్శప్రాయంగా అనుకున్న కార్యాలయందు అఖండమైనటువంటి ధనప్రాప్తినిచ్చేటటువంటి స్థితిని, అట్లాగే ఆత్మానందము, ఆత్మసంతృప్తి, ప్రతి పనిని కూడా సోల్తో కనెక్ట్ చేసి చేయగలిగే శక్తి సామర్థ్యాలు 15 తర్వాత. ఎందుకంటే కర్కాటక రాశి వారికి సూర్యుడు 10వ భావంలో కర్మస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే మిగతా గ్రహాలన్నీ కూడా తోడ్పడినా తోడ్పడకపోయినా, సహకరించినా సహకరించకపోయినా సూర్యుడి యొక్క బలము వీరిని నిలబెడుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు, అక్కడే కానీ ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, అసలు ఉద్యోగాలు రావట్లేదు అని బాధపడుతున్నటువంటి వారు కావచ్చు, ఉద్యోగం ఒక్కసారి అనుకున్న స్థాయి కన్నా మంచి స్థాయిలో రావటము, ధనము అధికంగా రావటం, దీనివలన వీరు కొంత గృహాలని కొనుక్కోవటం, మనకి ప్లానింగ్ అన్నమాట. అప్పుడే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అనుకోని అన్వేషణకి తగ్గ ఫలితం వచ్చేసరికి సూర్యగ్రహ బలం వలన చక్కటి పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, అట్లాగే ఏ వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఇలాంటి చిన్న చిన్న కోరికలు బయలుదేరుతూ ఉంటాయి. సామాన్యులం కదండి, కాస్త ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళకి ఒక్కసారి ఉద్యోగం లభిస్తుంది, ధనము ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబంలో చక్కటి వాతావరణము సూర్యగ్రహ బలము ఇస్తోంది. మరి కర్కాటక రాశి వారికి 12లో గురు మహానుభావుడు కొంత అవయోగకరంగా ఉన్నాడు. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కుటుంబంలో కొన్ని మనస్పర్ధల దోషాలని, అట్లాగే సంతానపరమైనటువంటి విషయాల యందు ఆర్థికంగా కొంత నష్టాలని, వీరి యొక్క మాటే వీరికి శత్రువుగా కలగజేసేటటువంటి పరిస్థితుల్ని, అట్లాగే అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరక పరధ్యాసతో చేయటం ద్వారా ఆర్థికంగా, కుటుంబపరంగా, మానసికంగా వీరు కొన్ని కోల్పోయే అవకాశాలు కర్కాటక రాశి కలుగుతున్నాయి. ఎందుకంటే అమ్మ, కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా కుజుడు, శని ఆల్రెడీ 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో పాటుగా ఇంకో పాపగ్రహమైనటువంటి కుజుడు కూడా 9వ స్థానంలో రావటం ద్వారా కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలో కూడా తృప్తి తక్కువగా ఉంటుంది, సంతృప్తి దూరం అయిపోతుంది. అనుకున్న ఏదైనా ఒక సంకల్పంతో గట్టిగా నిర్ణయించుకుంటారు, నేను ఈ పని చెయ్యాలి అని. ఆ పని చేయడానికి సరైనటువంటి పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితము ఈ జన్మలో, ఈ సమయంలో, ఈ నెలలో కుజశనుల యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి స్థితి వారికి పుషింగ్ కూడా ఇవ్వకుండా చేసుకున్న పాపకర్మలన్నీ వారికి అసంతృప్తిని కలిగించేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ప్రయాణాల యందు అసౌకర్యకరమైనటువంటి పరిస్థితి, సంతానపరంగా, వివాహపరంగా కొన్ని అవరోధాలు కలగటం. అంటే వారికి నచ్చదు, ఇంట్లో వివాహాలు చూస్తూ ఉంటారు, నచ్చదు. దానికి తగ్గట్టుగా వీరికి కొంత ప్రేమపూరితమైనటువంటి వ్యవహారాల యందు గోప్యంగా
కొన్ని రిలేషన్స్ ఉండటం ద్వారా వారు పెళ్లికి ఒప్పుకోని పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఆల్రెడీ మానసిక వేద పొందుతూ ఉంటారు, జరుగుతుందా లేదా అనేటటువంటివి. అది కాస్త వాళ్ళని ఇబ్బంది పెట్టి అది తల్లిగారి ద్వారా ఇంట్లో అందరికీ తెలియ పరిస్థితి కూడా కలుగుతుంది. దాని ద్వారా ఇంట్లో కొంచెం మానసిక అస్పష్టతతో కూడినటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 9వ స్థానంలో బుధుడు వస్తాడు 11వ తేదీ నుండి, కుజుడు ఉన్నాడు, అట్లాగే శని ఉంటాడు, 14 వరకు రవి కూడా ఉంటాడు. ఈ 4 గ్రహాల యొక్క చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది 15వ తేదీ 14వ తేదీ వరకు కూడా వీరికి కాస్త చెమటలు పట్టించే పరిస్థితి. ఉద్యోగపరంగా అనుకున్న పనులు విఘాతాలు కలగటము, సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు, అట్లాగే ఏదైనా సరే వెహికల్స్ కొందామన్నా వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు పెట్టుంటారు కొంతమంది, అది సరైనటువంటి వృద్ధి లేక వ్యాపారంలో జరిగేటటువంటి కొన్ని కీలక మార్పుల వలన వీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశము ఈ 14 అంటే ఏప్రిల్ 14 వరకు ఉన్నాయి. సూర్యగ్రహ బలం కూడా 15 నుంచి వస్తుంది తప్ప ఈ 15 వరకు అంటే ప్రథమార్థంలో మాత్రము కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము వీరికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రమాదపరంగా ఆటంకాలు, ప్రతి దాంట్లో సంఘటితమైనటువంటి సంఘర్షణలు, ఇవన్నీ కూడా రాహుగ్రహం కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా చూస్తే ఈ నెలలో కర్కాటక రాశి వారికి గురుగ్రహ బలము 12లో ఉండి ఆయన కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వీరికి ఆరోగ్య రీత్యా కనుక స్టెబిలిటీ అయితే లేదమ్మా. 15 తర్వాత కొంతవరకు ఓదార్పు లభిస్తోంది. సూర్యగ్రహ ప్రభావం వలన కర్కాటక రాశి వారికి బాగుంటుంది. చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటారు, అక్కడ చదువుకోవడానికైనా ఉద్యోగ పరిస్థితులైనా సెటిల్ అవ్వాలనుకున్నా, మరి ముఖ్యంగా ఈ యోగం ఉందంటారా వీళ్ళకి? లేదమ్మా, విద్యార్థులకి మామూలు విద్యలు చదువుకునే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. వారికి అనుకున్న కోరికలు నెరవేరటానికి చివరికి విద్యార్థులకి శుక్రగ్రహ బలం కూడా అంత మెండుగా లేదు. ఎందుకంటే 20వ తేదీ తర్వాత ఆయన సొంత రాశిలోకి వస్తాడు. అప్పుడు మాత్రమే విద్యాపరంగా ఏదైనా కొంత అనుకూలతలు కలుగుతాయి. కానీ మిగతా గ్రహాలు ఉన్నతమైన అంటే విద్యాపరంగా విదేశాలకు వెళ్ళాలన్నా, వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంతున్నా, ఏకాగ్రత ఎంతున్నా అవన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయి ఈ నెలలో. పెద్దగా యూజ్ ఏం లేదు వీళ్ళకి. కాబట్టి మీరు అడిగిన దానికి అనుకూలతలు అయితే లేవమ్మ. ఉన్నతమైనటువంటి విద్యకి అనుకూలం కాదు. అట్లాగే ఏదైనా సరే వ్రాత పరీక్షలు, దానికి సంబంధించినటువంటి వ్రాత పరీక్షలకు కూడా అంత అనుకూలతను కనిపించట్లేదు. సరే, జాతకంలో ఏదైనా వారి యొక్క జన్మజాతకంలో దశలు, అంతర్దశలు, కాస్త లగ్నము ఇవన్నీ కొంచెం అనుకూలం ఉందనుకోండి, ముందుకు వెళ్తారేమో. కానీ అక్కడ నడుస్తున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఈ గ్రహాల్లో ఏదైనా కనుక ఒకటై వాళ్ళు నెగిటివ్గా ఉంటే మటుకు విరమించుకోవడం చాలా మంచిది. అందుకనే చూపించుకుంటూ ఉండాలి. ఏదైనా ఈవెంట్స్ మనకు ఉంటాయి కదమ్మా, విద్య, వివాహము, అట్లాగే సంతానపరంగా కావచ్చు, అంటే లేట్ అయినా లేకపోతే విఘ్నాలు కలుగుతున్నా, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎందుకు ఇట్లా జరుగుతోంది అనేటటువంటిది ప్రశ్న వచ్చినప్పుడు సరైనటువంటి గురువుని కనుక సంప్రదించి, మా జాతకం ఎలా ఉంది గురువు గారు, ఇప్పుడు నడుస్తోంది కరెక్ట్గా ఉందా లేదా, మేము ఈ ప్రయత్నం చెయ్యొచ్చా లేదా, దీనికి ఆపోజిట్ నడిస్తే అయిపోవాలమ్మా, గురువే చెప్పగలుగుతాడు అది. కాబట్టి ఇవన్నీ చూపించుకొని గోచారం ద్వారా ముందుకు వెళితే వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసంలో? దూర ప్రయాణాలు చేయకుండా ప్రశాంత చిత్తంతో ఉంటే తదుపరి వాళ్ళు చేసుకునే అవకాశము ఆ గ్రహాలు వారికి కల్పిస్తాయి. ప్రయాణాల్లో వీరికి తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుందమ్మా. అంటే ఒకటి ఆర్థిక పరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, భార్యపరంగా కావచ్చు, ఏదో రకమైనటువంటి జగడాలు, ప్రయాణాలలో యాంత్రికపరమైనటువంటి సమస్యలు, అట్లాగే కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు వీళ్ళు ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఈ యొక్క స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదువుకొని కారుకి చక్కగా నమస్కారం చేసుకొని ప్రశాంతంగా గాలి ఉందా లేదా ముందు అది చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఇక్కడ గ్రహాల యొక్క స్థితుల్లో చక్రాలకి మెయిన్ ప్రాధాన్యత ఉంది. అట్లాగే యంత్రం బాగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఇంజిన్ అంటాం కదా, అది ఏదైనా సరే చూపించుకొని వెళ్ళాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విశేషమైనటువంటి కొన్ని నెగిటివ్ సంఘటనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. కాబట్టి వీరు చేసుకునేటటువంటి దైవోపాసనలే వీరిని కాపాడే శక్తిని వారు మాత్రమే వాళ్ళు తప్ప గ్రహాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాల విషయంలో వీరికి అనుకూలం లేదమ్మా. గురుగారు, అలాగే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ మాసంలో కొత్తగా మేము ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కలిసి వస్తుందంటారా, చెయ్యొచ్చు అంటారా వ్యాపారం? లేదమ్మా, కర్కాటక రాశి వారికి
పెట్టుబడుల పరంగా కానీ లేకపోతే న్యూ క్రియేషన్స్ ఆలోచనల ద్వారా ఏదైనా ముందుకు వెళ్ళాలి, వ్యాపార పరంగా ముందుకెళ్ళాలన్నా ఏ గ్రహము అనుకూలంగా లేదు. ఓకే, వీళ్ళకి లోపల చాలా కంటెంట్స్ ఉంటాయి ఇలా చేయాలని. సూర్యగ్రహ బలం ఉంది, కానీ మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేదు. ప్రతి గ్రహము నెగిటివ్గానే ఉంది. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు నూతన వ్యాపారాలకు కానివ్వండి, మిగతా విషయాల పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మటుకు, అంటే కొత్తగా ఇల్లు నిర్మించాలి, లేకపోతే ఉన్న ఇంటి పైన ఇంకా కొత్త ఇల్లు నిర్మించాలి, స్లాబ్ వేయాలి, ఇలాంటివన్నీ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఇస్తాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచన కూడా పనిచేయదు వీళ్ళకి యాక్చువల్లీ. ఎందుకంటే అమ్మా, వీరికి దూర ప్రయాణాలకి సంబంధించి ఆనందంగా వెళ్దామని అనుకుంటారు, వ్యాపార రీత్యా వెళ్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక ఇబ్బంది ద్వారా ఆగిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంత అనుకూలంగా అయితే ఏదీ లేదమ్మా. ఒక్క సూర్యగ్రహ బలం తప్ప మిగతా కారకత్వాలు ఏవి కూడా వీరికి పనిచేయవు. నెగిటివ్ ఇంపాక్ట్సే కలుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ ప్రథమార్థం కూడా కలిసి వస్తుందంటారు? ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారు ప్రథమార్థమైన, ద్వితీయార్థమైన, ఓకే, సూర్యగ్రహ బలం కొంతవరకే, కొన్ని విషయాలకే, కానీ వీరు నిత్యము నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేయటం, అట్లాగే వీరు ఈ నెల రోజులు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కూడా ఏదైనా ఒక మట్టి కొండ వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా ఒక మట్టి పాత్రలో మట్టిని నింపి మంచిగా దాంట్లో నవధాన్యాలు జల్లేసేసి, నవధాన్యాలు మొత్తం జల్లేసి ఒక 15 రోజులకి మంచిగా మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని గోమాతకి తినిపించాలి. లేదా నవధాన్యాలు కాస్త పారుతున్నటువంటి నీళ్లు ఉంటాయి, ఎక్కడన్నా నదులు కానీ చెరువులు కానీ, వారి మనసులో కోరిక చెప్పుకొని ఆ నీటిలో ఈ నవధాన్యాలని వదిలిపెట్టాలి. ₹1 కాయిన్తో పాటుగా నవధాన్యాలను వదిలిపెట్టాలి. ఆ విధంగా చేయటం ద్వారా ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము, అనుకున్న ప్రతి కార్యంలో కొంతవరకైనా ముందుకు వెళ్ళగలిగేటటువంటి నేర్పు వీరికి బుద్ధి ప్రసాదిస్తుంది. మనసు ప్రశాంతత కలుగుతుంది. సంతృప్తి అనేదైతే ఉండదు. కాబట్టి సంతృప్తి కోసము వీరు నవగ్రహ ఆరాధనతో పాటు అవకాశం ఉంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి పాశుపత రుద్ర హోమం కానీ, రుద్ర అభిషేకం కానీ ఇంట్లో చేయించుకోవటము, గురువుల్ని సంప్రదించటము, ఇలాంటి ద్వారా అవకాశం ఉంటుంది. లేదా ఒక బ్రాహ్మడికి చక్కగా ఇంటికి పిలిపించుకొని నవధాన్యాలు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం తీసుకొని నవధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇచ్చి భోజన స్వరూపకంగా ఏదైనా స్వయంపాక దానం ఇవ్వటం ద్వారా కూడా ఈ మాసము కూడా కొంచెం అభీష్టం నెరవేరుతుంది. అట్లాగే రాహుగ్రహము, కేతుగ్రహ అనుకూలత కోసము, అట్లాగే కుజగ్రహ, శనిగ్రహాలు చాలా ఘోరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంతుడికి సంబంధించినటువంటి పంచముఖ హనుమత్ ధ్యానం అని ఉంటుందమ్మా. వందే వానరనారసింహకరాట్ క్రోడాశ్వవక్త్రాం చితం నానాలంకరణం త్రివంశనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జే రుచికేటకుస్త, ఇలా స్వామివారి యొక్క స్తోత్రం ఉంటుంది. అది గనక చదివితే వీరికి ఎటువంటి ఆపదలు లేకుండా ఆయన రక్షణ కవచంగా వారిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తారు. గురుగారు, మొత్తం మీద ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆంజనేయాయ నమః.